హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు పాతకాలం నాటి గోరుచుక్కుడు ఎండి చేప పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ గోరుచుక్కుడు కర్రీ అనేది పల్లెటూరు స్టైల్లో మొత్తం వేరేలాగా చూపిస్తాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే మా వీడియో అనేది ఇంకొంచెం దూరం వెళ్తుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా ఒక బౌల్లో ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని నానబెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని గోరుచుక్కుడుకాయల్ని ఇలా తుంచుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకోవాలి. పులుసుకి కొంచెం లావుగా ఉండే గోరుచుక్కుడుకాయలే తీసుకోవాలి. వాటర్ పోసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకుందాము. ఈ వాటర్ని కూడా వంపేసి ఫ్రెష్గా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ని వేసుకుందాము. స్టవ్ మీద పెట్టి వీటిని ఉడికించుకోవాలి. గోరుచుక్కుడుకాయలు అనేవి ఉడికాయో లేవో చూద్దాం. గోరుచుక్కుడుకాయలు మెత్తగా ఉడికిపోయాయి. వీటిని పక్కన ఉంచుకొని చింతపండు రసాన్ని నేను ముందే తీసి ఉంచుకున్నాను. ఈ చింతపండు రసంలో ఒక పెద్ద సైజు టమోటాని వేసేసి మెత్తగా చేత్తో మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా పాతకాలం పద్ధతిలో చేసేవారండి. ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసేసి వేసేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. నేను ఇంట్లో పట్టించిన కారం అండి ఇది. రుచికి సరిపడినంత సాల్టు, చిటికెడంత పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉడికించుకున్న చుక్కుడుకాయల్ని వాటర్ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండి చేపల్ని శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్నాను. వీటిని కూడా వేసేసుకోవాలి. ఈ చేపలు కచ్చాళ్ళండి, చాలా టేస్ట్గా ఉంటాయి పులుసుల్లోకి. దీన్ని వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను. ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకును కూడా వేసేసుకొని ఇది వేగాక మనం కలిపి ఉంచుకున్న పులుసుని వేసేసుకుందాము. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇంకాస్త దగ్గర పడాలి. ఉప్పు చెక్ చేసుకొని నాకు కొంచెం తగ్గింది, సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కూర దగ్గర పడాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని కాసేపు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన చుక్కుడుకాయ ఎండి చేప పులుసు అనేది రెడీ అండి. ఈ కర్రీ అనేది వేడి వేడి అన్నంలోకి, రాగి సంగట్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.